ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఇట్లా వాడుకొని వదిలేసి ఇప్పుడు ఈ అమ్మాయిని వర్షిని వశం చేసుకుని ఈ అమ్మాయిని ట్రాప్ చేసి నువ్వు కారులో పెట్టుకొని నువ్వు కారులోనే సంసారం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ కనిపిస్తున్నావు? బయట ఏ గుడి దగ్గర కనిపించావు? ఎక్కడ పూజ చేసావు? లేదు కదా. మరి ఆల్రెడీ రాధిక అని ఒక ఆమె వచ్చారు, వైఫ్ అని. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అని అనుకుంటున్నారు? అది ఉన్నారు, ఉంటారు కూడా. ఇప్పుడు ఒక్క అమ్మాయి మొన్నటి దాకా రాలేదు, మొన్నటి నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. చూద్దాము, వెయిట్ చేద్దాము ఇంకా ఎంతమంది ఈయన లిస్ట్లో ఉన్నాడో. అంతే కదా. మరి ఇన్ని రోజులు కామన్ మ్యాన్ గా తిరిగిన ఒక 3-4 years వరకు కూడా కామన్ మ్యాన్ గా తిరిగి ఇప్పుడు ఆయన దగ్గర ఇన్ని డబ్బులు రావడం కారణం కార్లు కానీ ఐఫోన్లు కానీ ఎట్లా వచ్చినాయి అంటారు? అది కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి పగటి వేషగాళ్ళు అంటారు. ఫస్ట్ ఇతను అఘోరి అనే కంటే పగటి వేషగాడు అని చెప్పాలి. ఈ వేషగాడిని చూసి జనాలు దేవుళ్ళని నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత భక్తి నేర్చుకొని ముందుకు రాగానే దేవుళ్ళని నమ్ముతారు. అవునా కాదా? ఇప్పుడు వీడేసింది ఏమి నిజమైన వేషం కాదు, ఇది పగటి వేషమే. అవన్నీ మనం కూడా కొనుక్కొని వేసుకోలేమా? మరి నా తమ్ముడు చెప్పాడు, నేను కూడా వేసుకుంటాను, నా వెనకాల కూడా అమ్మాయిలు వస్తారంటే వేసుకుంటే వస్తారేమో, తమ్ముడు కూడా చెప్పాడు. కానీ ఇదంతా ఫేక్. దేవుణ్ణి నమ్మే వాళ్ళు వేరుంటారు. మీరు మిగతా అఘోరుల్ని మీరు చూసే ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉంటారు. మేము శ్రీశైలంలో చాలా చూసాము, కానీ ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఇట్లా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. ఇలాంటి అఘోరుల వల్ల అలాంటి అఘోరులు అది నిజంగా అఘోరీలు కూడా